యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసే పరిష్కారము కార్యాలయము సిబ్బంది తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాము. ఈ దినము బ్రదర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక నుండి వాక్యమును ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం కామవరపు కోట వాస్తవ్యులు శ్రీ నల్లమిల్లి వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి అమ్మాజీ గారు, వీరి కుమార్తె స్వర్ణలత, కుమారుడు కోడలు రవికుమార్ సీత, మనుములు అక్షయ్ హాసిని సహకారాన్ని అందిస్తున్నారు. వెంకటేశ్వరరావు గారికి, అమ్మాజీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. యేసే పరిష్కారం కార్యక్రమానికి ఈ కుటుంబం చాలా సహకారంగా ఉన్నారు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, ప్రార్థన చేయండి. రేపటి నుండి మాసాంతం వరకు క్రిస్మస్ కార్యక్రమాలు హెచ్సివి మూవీస్ ఛానల్లో రాత్రి 8 గంటల నుండి 8:30 గంటల వరకు 25/12 అనగా రేపటి నుండి 1/1/2011 జనవరి 1వ తారీఖు రాత్రి వరకు, రాత్రి 8 గంటల నుండి 8:30 గంటల వరకు క్రిస్మస్ న్యూ ఇయర్ మెసేజెస్ ప్రసారం అవుతాయి. అలాగే రేపటి ఉదయం హెచ్సివి ఏసీటీ ఛానల్, అంటే ఇప్పుడు యేసే పరిష్కారం ప్రసారం అవుతున్న ఛానల్ అన్నమాట. ఇదే ఛానల్లో రేపటి ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు ప్రత్యేక క్రిస్మస్ వర్తమానము ప్రసారం అవుతుంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకోమని నేను మనవి చేస్తున్నాను. ప్రార్థించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు స్తోత్రాలు. ఈ రాత్రికాలము మీ వాక్యం కొరకు ఎదురుచూస్తున్న మీ ప్రియ బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాము. నల్లమిల్లి వెంకటేశ్వరరావు గారు, అమ్మాజీ గారు, వారి కుటుంబ సభ్యులు స్వర్ణలత గారు, రవికుమార్ సీత, అక్షయ్ హాసినిలను దీవించుము అని ప్రార్థన చేస్తున్నాము. ప్రాముఖ్యంగా ఈ వారంలో ప్రసారం అవుతున్న క్రిస్మస్ న్యూ ఇయర్ స్పెషల్ మెసేజెస్ కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నా. వీటి యందు దివ్యమైన వాక్యము వినుటకు మా ప్రేక్షకులకు సహాయం చేయండి. రేపటి ఉదయం ప్రసారమయ్యేటువంటి వర్తమానాలు, క్రిస్మస్ సందేశాలు అనేకులను మీ వద్దకు నడిపించడానికి సహాయం చేయండి. ఈ రాత్రికాలపు వాక్య భాగం ద్వారా మమ్మలను ఆశీర్వదించండి. యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి అపోస్తులుడైన పౌలు తిమోతి భక్తునికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. ఈయన అందరి కొరకు విమోచనాక్రయధనంగా తనను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడెను. యేసుక్రీస్తు ప్రభువారు విమోచనాక్రయధనంగా తనను తాను సమర్పించుకున్నారు. విమోచనాక్రయధనము మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు విమోచనాక్రయధనంగా తనను సమర్పించుకోవటానికి వచ్చానని స్వయంగా చెప్పారు. యేసు
ఎవరి కొరకు విమోచన చేశారు? అందరి కొరకు విమోచన చేశారు. యేసుక్రీస్తు ప్రభు మానవులందరి పాపాన్ని ఆయన తీసివేయటానికి ఆయన తన స్వరక్తాన్ని చెల్లించారు. గాడ్స్ జస్టిస్ డిమాండ్స్ పనిష్మెంట్. దేవుని యొక్క న్యాయం శిక్ష పడాలి అని ఆదేశిస్తోంది. పాపానికి శిక్ష పడాలి, పాపి రక్షించబడాలి. పాపానికి శిక్ష పడాలి, పాపి రక్షించబడాలి అంటే పాపి స్థానంలోనికి ఒక పరిశుద్ధుడు రావాలి. ఆ పరిశుద్ధుడు పాపి యొక్క పాపాన్ని తాను వహించాలి, తాను భరించాలి. దీనిని పాపము ఎవరికి వ్యతిరేకంగా చేయబడిందో ఆయన అంగీకరించాలి, అంటే దేవుడు అంగీకరించాలి. దేవుడు అంగీకరించాలి అంటే ఆయన యొక్క జస్టిస్ ప్రకారం న్యాయమైన ప్రతిఫలం కావాలి. న్యాయమైన ప్రతిఫలం. పాపికి పాపి అన్నడు న్యాయమైన ప్రతిఫలం కాలేడు. పాపరహితుడు పాపమునకు శిక్షను భరించి తన ప్రాణాన్ని వెలగా అర్పించి తాను ఆ డెత్ అనేటువంటి మాట, సెపరేషన్లోనికి, దేవుని నుండి వేరైన అనుభవంలోనికి తానే వెళ్ళి మరలా తిరిగి తాను దేవునితో సమాధానపడే స్థితి కలిగిన వాడై ఉండాలి. అందుకే దేవుడు స్వయంగా తానే నరుడిగా తన కుమారుని లోకానికి పంపించాడు. ఈ రాత్రికాలం వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి, పాపమునకు విమోచన ఖచ్చితంగా చెల్లించబడాలి. పాత నిబంధన గ్రంథంలో పాపము కప్పబడే నిమిత్తం బలులు ఇవ్వబడ్డాయి. పాపము తొలగించబడటం కొరకు క్రీస్తు యొక్క బలి రాబోతోంది. కాబట్టి ఆ క్రీస్తు బలికి ఛాయగా ఒక జంతు బలి, రక్త ప్రోక్షణం, సాదృశ్య బలులుగా పాత నిబంధన అంతటా కూడా ఇవ్వబడ్డాయి. కనుక యేసు తనను తానే సమర్పించుకున్నాడు, తనను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేసుకున్నాడు. ఆయన అప్పగించుకున్నాడు, ఆయనే శిక్ష భరించాడు. తండ్రి అయిన దేవుడు శిక్ష విధించాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో దేవుడే పాపానికి శిక్ష విధించాడు. యేసు శరీరమునందు దేవుడు మానవ పాపాన్ని మోపాడు. గాడ్ ఇంప్యూటెడ్ ద సిన్ ఆఫ్ ద హోల్ హ్యుమానిటీ ఆన్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు శరీరము మీద మానవ జాతి పాపము అంతటిని దేవుడే మోపి ఆ పాపమునకు శిక్ష యేసు శరీరమునందు విధించి ఆయన రక్తమును అంగీకరించుట ద్వారా ప్రాయశ్చిత్తం ఇచ్చాడు. కనుక ఇట్ ఈస్ ద డివైన్ యాక్ట్. ఇది దేవుని యొక్క కార్యం. ఈ దేవుని కార్యం మానవులకు విమోచన తెచ్చింది. ఇందులో మానవుని ప్రమేయం ఏమీ లేదు. కనుక తిమోతికి పౌలు రాస్తూ చెప్పాడు, తనను తానే అందరి కొరకు సమర్పించుకునేను, దీనిని గుర్చిన సాక్ష్యం యుక్త కాలముల యందు ఇవ్వబడను. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడుగాను, అపోస్తలుడుగాను, విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడుగాను నియమించబడితిని. నేను సత్యమే చెబుచున్నాను, అబద్ధమాడుట లేదు. పౌలు తిమోతికి రాస్తూ, నేను సత్యం చెబుతున్నాను, అబద్ధమాడటం లేదు. నన్ను దేవుడు అపోస్తలుడిగా నియమించాడు, ప్రకటించేవానికి నియమించాడు, అన్యజనులకు బోధకుడిగా నియమించాడు, విశ్వాసము సత్యము విషయము బోధించేటువంటి బోధకునిగా అన్యజనాంగం కొరకు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది నేను సత్యం చెబుతున్నాను, నమ్మమంటున్నాడు. సోదరుడా, సోదరి, అన్యజనుల కొరకు సత్యాన్ని చెప్పే వారంగా,
అన్యజనులకు సువార్త ప్రకటించే వారంగా మనం కూడా ఉండాలి. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారే పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను. ప్రతి స్థలమందును సంఘమునకు హాజరవుతున్న ప్రతి విశ్వాసి, వారిలో పురుషులైన వారు ఎక్కడ వారు ప్రభు పేరిట నిలవబడితే అచ్చట తమ చేతులను పైకెత్తి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారై పవిత్రమైన చేతులు పైకెత్తిన వారుగా ప్రార్థించాలని కోరుతున్నాడు. చూడండి, మనము మోషే భక్తుని యొక్క యుద్ధాన్ని చూస్తుంటాం. అతడు అమాలేకీయులతో యెహోషువ యుద్ధం చేస్తున్నప్పుడు మోషే తాను పర్వతం మీద ఎక్కి తన చేతులు పైకెత్తి ఉంచాడు. అహరోను, హూరు ఆయనతో పాటు వెళ్ళారు. మోషే చేతులు ఎత్తినంతసేపు ఇశ్రాయేలీయులకు విజయం కలిగింది. చేతులు బరువెక్కి మోషే తన చేతులు దించితే ఇశ్రాయేలీయులకు అపజయం కలుగుతుంది. ఇది గమనించిన అహరోను, హూరు మోషే చేతులను తమ చేతులతో ఎత్తిపట్టి సహాయం చేశారు. సపోర్టింగ్ హ్యాండ్స్, హెల్పింగ్ హ్యాండ్స్, ప్రేయింగ్ హ్యాండ్స్ అండ్ హెల్పింగ్ హ్యాండ్స్. కనుక ప్రార్థనా పరులైనటువంటి వ్యక్తులుగా పురుషులు ఉండాలి. మీరు ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. ప్రతి ఒక్కరూ కూడా ప్రభు బిడ్డలు ప్రార్థనను అభ్యాసం చేసుకోవాలి. ప్రార్థన పరిస్థితులను మార్చేస్తుంది. ప్రార్థన నీకు దేవుని సన్నిధానంలో నుండి నీవు పొందుకుంటున్న ప్రతి విషయాన్ని నీకు ధృవీకరిస్తుంది. మరియు స్త్రీలైతే అణుకువయు స్వస్థబుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రముతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. భౌతిక అలంకారానికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు అనేది పౌలు గారు చెబుతున్నాడు. ముత్యాలు, బంగారం, వెలగలిగిన వస్త్రాలు వీటి చేత ఐడెంటిఫై చేయబడటం కాదు. చూడండి, కొన్ని వివాహాల్లో మీరు స్త్రీలను గమనించినట్లయితే ఉన్నతమైన వస్త్రాలు, పట్టు వస్త్రాలు, ఇంకా కాస్ట్లీ డ్రెస్సెస్, మోడర్న్ డ్రెస్సెస్, అలాగే మంచి మంచి పట్టు చీరలు, బంగారం, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జ్యువెలరీ, రకరకాలైనటువంటి అందంగా చేయబడినటువంటి నగలు ధరిస్తూ వారు గుర్తించబడుతుంటారు. ఫలానా వ్యక్తి ఫలానా విధంగా అలంకరించుకున్నారు, చాలా గొప్పగా కనబడుతున్నారు అనే గుర్తింపు అలంకారాన్ని బట్టి తెచ్చుకుంటారు. పౌలు చెబుతోంది ఏమిటంటే, ఇక్కడ అలంకారం ఏమై ఉండాలి? భౌతిక అలంకారం కాదు. విశ్వాసులు గుర్తించబడాల్సింది ఆత్మీయ అలంకారం, అంతరంగ సంబంధమైనటువంటి అలంకారం, దైవిక సంబంధమైనటువంటి అలంకారం. ఎటువంటిదై ఉండాలి అలంకారం? దైవభక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్టు సత్క్రియల చేత, తగినట్టు దేవుని పిల్లలం అని చెప్పుకుంటే ఎట్లా ఉండాలి? ఈ మధ్యన నేను క్రాఫ్ వేయించుకోవటానికి వెళ్ళాను. ఆ క్రాఫ్ చేసే సహోదరుడు నాతో మాట్లాడుతూ అన్నాడు, నేను 25-30 సంవత్సరాలుగా క్రైస్తవ్యాన్ని గమనిస్తున్న క్రైస్తవేతరుణ్ణి ఈ మధ్య కాలంలో టెలివిజన్లోను, అలాగే బయట క్రిస్మస్ వేడుకల సందర్భంగా జరుగుతున్న సభలలోను నృత్యాలు చూస్తూ ఉన్నప్పుడు నా వరకు ఆయన చెబుతున్న స్టేట్మెంట్ నేను చెబుతున్నాను. ఆ వ్యక్తి నాతో అన్న మాట, క్రాఫ్ట్ చేస్తున్న సోదరుడు చెప్పిన మాట నేను చెబుతున్నాను. ఈ 25 ఏళ్లలో ఎన్నడూ నేను ఇటువంటివి చూడలేదన్నాడు. ఒక క్షణం నేను సిగ్గుతో తలదించుకున్నాను. నిజమే, క్రైస్తవ్యంలో ఎన్నడూ నృత్యాలు, బ్రేక్ డ్యాన్సులు, ఫోక్ డ్యాన్సులు, అలంకార నృత్యాలు, యువతులు నృత్యం ఆడటాలు, ఇవన్నీ కూడా ఒక 10 సంవత్సరాల క్రితం క్రైస్తవులు అడిగితే దాన్ని మించిన పాపం లేదని చెప్పిన వాళ్ళమే. ఇప్పుడు చూడండి మీరు, కాలంతో పాటు క్రైస్తవ బోధకుల యొక్క మనోభావాలు కూడా మారుతున్నాయి.
నూతనంగా సేవకు వస్తున్న వ్యక్తులు లోకంతో ఐడెంటిఫై అయిపోతూ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఆ వ్యక్తి అన్నమాట ఎంతవరకు మీరు అది ఆలోచన చేయండి. ఒక క్రైస్తవేతరుడిగా నేను సిగ్గుపడుతున్నానని అతడే చెబుతుంటే క్రైస్తవులో మనం ఇంకెంత సిగ్గుపడాలి. కనుక చిన్నపిల్లలను సండే స్కూల్స్లో బైబిల్ మాటలు చదివించడానికో స్కిట్స్ వేయించడానికో పరిమితి అయినటువంటి కల్చర్లో ఉండే క్రిస్టియానిటీ ఈ రోజున ఎక్కడెక్కడ వేదికలు నిర్మించి సినీ స్టైల్ సాంగ్స్ను వారు భక్తి గీతాలకు కన్వర్ట్ చేసి వ్రాసి వాటితో నృత్యాలు చేస్తూ ఎలా ఐడెంటిఫై అవుతున్నా. ఇక్కడ పౌలు గారు చెబుతోంది కూడా ఐడెంటిఫికేషన్ ఎట్లా ఉంది మీది. కనుక ఒక దేవుని పిల్లలు అంటే ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉంది. సొసైటీ ఎట్లా ఫీల్ అవుతుంది మిమ్మల్ని చూస్తున్నప్పుడు. కనుక దేవుని పిల్లలకు తగినట్టుగా ఉండాలి. దేవుని పిల్లలకు తగినట్టుగా ఉండాలి. లోకంలోకి తగినట్టుగా కాదు. లోకంతో పోలికతో కాదు మనం పోటీ పడాల్సిందే. అందుకే చెబుతున్నాడు, బంగారంతో విలుగలిగినటువంటి వస్తువులతో కాదండి, ఏంటి తగుమాత్రపు వస్త్రాల చేతనే, తగుమాత్రపు వస్త్రాల చేత స్వస్థ బుద్ధి అనుకువ. క్రైస్తవ మహిళలు స్వస్థ బుద్ధి అనుకువ. క్రిస్టియన్ ఉమెన్ సెపరేట్గా కనపడాలి ప్రపంచంలో. కనుక మీరు తగ్గించుకుంటున్నారు కదా అని, మీరు అనుకోకున్నారు కదా అని మీ విలువ తగ్గిపోద్ది అనుకోకండి. మీ విలువ పెరుగుతుంది. ఒకవేళ ఏదైనా మీ చుట్టూతో ఉన్న వ్యక్తుల యొక్క మానసిక అవగాహన బట్టి మీరు కొంచెం తక్కువగా వారు ఫీల్ అయిన అవ్వచ్చు, కానీ వాస్తవంగా మానసికంగా స్థిరంగా ఉన్నది మనమే అవుతాం. కనుక క్రైస్తవ బిడ్డలు ప్రాముఖ్యంగా స్వస్థబుద్ధి కలిగిన వారుగా, మెళకువ కలిగిన వారుగా, అణుకువగలిగిన వారుగా, మరియు వారు క్రియల చేత, తగిన క్రియల చేత అలంకరించుకునేటువంటి వారుగా ఉండాలంటున్నాడు. అది పురుషులకు కూడా వర్తిస్తుంది. పురుషులు కూడా తగినట్టుగా జీవించడానికి తమను తాము సిద్ధపరచుకోవాలి. క్రిస్టియన్ టెస్టిమనీ కాపాడుకోవాలి. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాను ఉపదేశించుటకైనను పురుషుల మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయను. సంఘములో పౌలు గారు మాట్లాడుతున్న మాట, సంఘములో స్త్రీ మౌనముగా ఉండి నేర్చుకోవాలి అన్నాడు. ఉపదేశించుటకు బోధించుటకు నేను ఆమెకు సెలవీయను అంటున్నాడు. లీడర్షిప్లో, చర్చి వర్షిప్ ఆర్డర్లో, అలాగే చర్చిని లీడ్ చేసేటువంటి అంశాలలో మహిళలకు తాను స్థానాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు చర్చ్ లిమిట్స్లో పౌలు గారు తెలియచేస్తున్నాడు, నేను వారికి సెలవీయను అంటున్నాడు. కనుక విమెన్ మినిస్ట్రీస్లో చాలా రకాల పరిచర్యలు ఉన్నాయి. ప్రార్థనా పరిచర్య, అలాగే సంఘములో ఉన్నటువంటి వారికి పరిచర్య ధర్మాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు అడ్వాన్స్డ్ కల్చర్లో మనం విమెన్ పాస్టర్స్ కూడా వచ్చేస్తున్నారు. ఇక్కడ నేను బోధించటానికి ఒప్పుకోనని పౌలు అంటున్న పదం ఆనాటి సంఘాలలో ఉన్నటువంటి విషయాన్ని కనుక చూచినట్లయితే మేల్ డామినేషన్, ఫీమేల్ డామినేషన్. యూదులలో స్త్రీలకు అట్టి స్వాతంత్రం లేదు. క్రైస్తవ్యంలోకి వచ్చేటప్పటికి దానిని వినియోగించుకుని అక్రమమైనటువంటి విషయాలు, ఎఫెసీ పత్రికలో పౌలు భార్యాభర్తలకు ఇచ్చిన విషయాలను డామినేట్ చేసి వచ్చేస్తున్న పరిస్థితులను ఖండిస్తూ పౌలు ఈ మాటలు చెప్పారని భావిస్తారు. కనుక సువార్త ప్రకటన ఇండివిజువల్గా, అలాగే చర్చిని లీడ్ చేసే విషయంలో ఉమెన్కు నేను అవకాశం ఇవ్వను, బోధించుటకు అవకాశం ఇవ్వను అని అర్థంగా మనం తీసుకుందాం. దీనిని బట్టి పరిశుద్ధ దేవుని సేవకు స్త్రీ పనికిరాదని బ్రాండ్ వేయద్దు. ఒక చర్చ్ ఆర్డర్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి, ఈ పత్రిక ఎందుకు రాస్తున్నాడు? చర్చ్ ఆర్డర్ కొరకు, క్రమము, క్రమశిక్షణ, డాక్ట్రిన్, ఈ విషయాలు రాస్తున్నాడు పౌలు తిమోతికి. చర్చ్కి ఒక ఆర్డర్ పెడుతున్నాడు. ఆ ఆర్డర్ ప్రకారం వెళ్ళాలని తాను కోరుకుంటున్నాడు.
కనుక నేను ఇక్కడ అవకాశము నేను ఇవ్వను అని అంటున్నాడు. చూడండి, స్త్రీలు ఉపదేశించుటకైనా వారు పురుషుల మీద అధికారం చేయుటకైనా ఆమెకు సెలవు ఇయ్యను. పర్సనల్ స్టేట్మెంట్. ఆమెకు సెలవు ఇయ్యను అనేది పర్సనల్ స్టేట్మెంట్. కనుక పౌలు యొక్క అభిప్రాయం తాను చెబుతున్నాడు, స్త్రీలు నేర్చుకోవాలి. కనుక దేవుని యొక్క వాక్యం ప్రకారం భర్తకు లోబడాల్సిన విషయాలు ఆధిపత్యం ప్రదర్శిస్తే నేను ఒప్పుకోలేను అన్నాడు. మొదట ఆదామునకు తర్వాత హవ్వయును నిర్మించబడ్డారు కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడినను. అయినా వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలందు నిలకడగా ఉండిన ఎల్ల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడను. వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి వలన వారు రక్షించబడతారు. కనుక స్త్రీలు పరిశుద్ధత, విశ్వాస ప్రేమ, స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారుగా ఉండాలని పౌలు తెలియజేస్తున్నాడు. 3వ అధ్యాయం. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడు అయ్యేవానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ దినాల్లో అధ్యక్షుడు అంటే ఒక సొసైటీ అధ్యక్షుడు కాదు, ఇక్కడ చెబుతోంది చర్చ్ ప్రెసిడెంట్. చర్చికి ఒక స్ట్రక్చర్, ఒక కమిటీ, ఒక నాయకులు, ఒక నాయకత్వం, ఒక నడిపింపు, ఇవి సంఘానికి అవసరమైనటువంటివి. వాటిలో ప్రధానంగా బిషప్ స్థాయి, అధ్యక్ష స్థాయి ఆశించేటువంటి వ్యక్తిని గురించి పౌలు గారు తెలియజేస్తూ అంటున్నాడు, ఇది చాలా పెద్ద పని, దీన్ని అపేక్షిస్తున్నాడు అనేది అది మరి నమ్మదగినది అని చెబుతూ, అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు, స్వస్థబుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధింపదగిన వాడై ఉండి మద్యపాని కాక, కొట్టువాడు కాక, సాత్వికుడు, జగడమాడని వాడై, ధనాపేక్ష లేని వాడై, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకుంటూ తన ఇంటి వారిని బాగా ఏలువాడై ఉండవలెను. చూడండి, ఒక ఆర్గనైజేషన్ హెడ్ కానీ, ఒక చర్చ్ హెడ్ కానీ, ఒక క్రైస్తవ సంఘం, సమూహం, సహవాసముల యొక్క అధిపతిగా ఉండేవాడు నాయకత్వం తీసుకుంటున్నాడు వాలంటీర్గా. అతడు ఎట్లా ఉండాలి? ఏకపత్ని వ్రతుడై ఉండాలి. చాలా చెడ్డ సంస్కృతి, 2 భార్యలు 3 భార్యలు ఉన్నవారు కూడాను క్రైస్తవ పరిచర్యలో ప్రవేశించి మన్నిక చెందుతున్నారు ఈ దినాల్లో. బిషప్స్ ర్యాంకులో, పాస్టర్స్ ర్యాంకులో, రెవరెండ్స్ ర్యాంకులో ఉన్నటువంటి వ్యక్తులు సమాజంలో వారిని చాలా గౌరవంగా చూస్తారు. అయితే వారే బలహీనపడి 2 భార్యలు 3 భార్యలతో సంసార జీవితం కలిగి ఉంటే వారు అర్హులు కాదు, ఆ పరిచర్యకు వారు అర్హులు కారు. కనుక అధ్యక్ష పదవికి ఆశిస్తున్నవాడు చాలా గొప్ప పని ఆశిస్తున్నాడు కనుక తన జీవితంలో ఏకపత్ని వ్రతుడై ఉండాలి, నిందారహితుడిగా ఉండాలి. అంతేకాదు మితానుభవుడు, స్వస్థబుద్ధి గలవాడు, బోధింపగలిగిన వాడై ఉండాలి. టీచబిలిటీ ఉండాలి, బోధించేవాడుగా ఉండాలి. ఇతరులను నడిపించడానికి ఆధ్యాత్మికంగా శక్తి కలిగిన వాడుగా, మెలకువగా ప్రార్థనా జీవితం కలిగిన వాడై ఉండాలి. తన పిల్లలను సంపూర్ణ మాన్యత కలిగి బాగా ఏలుతున్న వాడై ఉండాలి. కుటుంబాన్ని సరిచేసుకోలేని వాడు దేవుని సేవకి ఏం పనిచేస్తాడు? సంఘాన్ని ఏం సరిచేస్తాడు? తన బిడ్డలను సరిచేసుకోలేని వాడు, తన కుటుంబాన్ని సరిచేసుకోలేని వాడు సేవకు అర్హుడు కాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక సేవకుని గృహాల్లో సమస్యలు రావని కాదు, కానీ వాటిని వాక్యానుకూలంగా వాటిని సరిచేసుకోగలిగే వాతావరణం సేవకుడు పెట్టుకోవాలి ఇంట్లో. అది లేకపోతే సేవకు అనర్హుడు. ఒక చాలా సీనియర్ దైవ సేవకుడు, బాగా వాడబడుతున్న ఒక సేవకుడు, వారిద్దరూ కూడా ఒక చోట కలవటం నేను చూశాను. వెంటనే ఆయన అన్నారు, మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు అని అడిగాడు ఆ యవన సేవకుడిని, వృద్ధ సేవకుడు. అతడు తల వంచుకున్నాడు. ఏమిటి, చాలా పెద్ద మీటింగు, దీనిలో ఇది నా పెద్ద వాక్యోపదేశకుడిగా యవనస్తుడు వచ్చాడు అనుకోకుండా ఆ వృద్ధుడైన సేవకుడు అక్కడికి వెళ్ళారు. ఆయనతో పాటు నేను కూడా ప్రక్కనే ఉన్నాను. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు టీచ్ అన్నాడు ఆయన.
అది నేను షాక్ అయ్యాను ఒక్క క్షణాన. ఎందుకంటే ఒక వ్యక్తి వీటిని ప్రాక్టీస్ చేయలేనప్పుడు అదే అంటాడు పౌలు గారు కూడా, అనేకులకు బోధిస్తున్న నేను భ్రష్టుడిని కాకుండా నిమిత్తం. అంటే భ్రష్టుడిని కాకుండా నిమిత్తం అంటే ఏమిటి అర్థం? నేను బోధించుచున్న దానిని నేను ఆచరించకపోతే నేను భ్రష్టుడిని అయిపోయినట్టే. కనుక అది లేనప్పుడు నేను ఎలా బోధిస్తాను? ప్రాక్టికల్గా నేను చేయనప్పుడు నేను ఎలా బోధిస్తాను? కనుక భ్రష్టుడిని కాకుండానట్లు అంటే బోధిస్తున్న నేను వాటిలో పడిపోకుండా నిమిత్తముగాను అని అర్థం. అందుకనే ఈ క్రిస్టియన్ మినిస్ట్రీలో, పరిచర్యలో ఉన్నటువంటి దైవ సేవకులు, సువార్థికులు, దైవజనులు, రెవరెండ్స్, డాక్టరేట్స్, బిషప్స్ ఇట్లాంటి వారంతా కూడా ఏకపత్ని వ్రతం కలిగి ఉండాలి. ఇంకా కొందరు ఇంకొంచెం అడుగు ముందుకేసి అసలు భార్య లేకుండా పరిచర్యకు వస్తామని వచ్చిన వారు ఉన్నారు. పౌలు అట్టి వారిని ప్రశంసించినా ఏ విధమైనటువంటి కాముకత్వానికి లోను కాకుండా సొంత భార్య ఉండటం మేలని కూడా సలహా ఇచ్చాడు. చాలా కాన్సన్ట్రేటెడ్గా, చాలా చక్కగా సమర్పించుకొని వ్యభిచారంలో పడిపోతే ఏంటి ఉపయోగం? జీవితం అంతా ఒక వివాహం లేని వ్యక్తిగా, ఒక స్త్రీగా లేదా ఒక పురుషుడిగా ఉన్నవారు వారి జీవితాన్ని సమర్పించేసుకుని వారు పాపంలో పడిపోతే వారు వివాహం లేకుండా ఉండటం కంటే వివాహం కలిగి ఉండటమే మంచిది. కనుక ఏకపత్ని వ్రతుడై ఉండాలి. చూడండి, కుటుంబాన్ని ఏలిన వాడై ఉండాలి. కనుక నేను 4వ వచనం దగ్గర వాక్యాన్ని విడుదల చేస్తున్నాను. రేపటి వాక్యంలో మిగిలిన విషయాలు ధ్యానం చేసుకుందాం. రేపటి ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు, రేపటి ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు హెచ్సివి ఏసీటీ ఛానల్లో ఏసే పరిష్కారం 1 గంట క్రిస్మస్ కార్యక్రమం ప్రసారం అవుతుంది. అలాగే రేపటి రాత్రి నుండి 1వ తారీఖు రాత్రి వరకు హెచ్సివి మూవీస్ ఛానల్లో 8 గంటల నుండి 8:30 రాత్రి కాలంలో 8 గంటల నుండి 8:30 గంటల వరకు స్పెషల్ ప్రోగ్రామ్స్ ప్రసారం అవుతాయి. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, ముందుకు రండి. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక నుండి వాక్యమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, రేపటి ఉదయం 7 గంటలకు హెచ్సివి ఏసీటీ ఛానల్లో ఏసే పరిష్కారం క్రిస్మస్ వర్తమానం ప్రసారం అవుతుంది, గమనించండి. అలాగే ఈ రాత్రికాలపు వాక్య భాగానికి సహకారం ఇచ్చిన వారు కామవరపు కోట వాస్తవ్యులు నల్లమిల్లి వెంకటేశ్వరరావు అమ్మాజీ దంపతులు మరియు రవికుమార్ సీత గారు, స్వర్ణలత గారు, అక్షయ్ హాసిని సహకరిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించును గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రీతండ్రి, మీకు వందనాలు. వాక్య వినబిడ్డలను దీవించండి. యేసే పరిష్కారం యొక్క ఆర్థిక అవసరాలు తీర్చండి. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.